విధిరాత అంటే ఇదేనేమో ఈడ కనిపిస్తున్న ఈ పెద్ద మనిషి 22 ఏళ్ల అజ్ఞాతవాసం విడిచిపెట్టి ఇప్పుడు ఇంటికి చేరి బిడ్డను కలిసిండు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సార్ పడ్డ తండ్లాటకు పాయిద దక్కినట్టు అయిపోయింది. అచ్చం సినిమా కథ లెక్కనే ఉన్నది ఈ పెద్ద మనిషి కథ. ఈ పెద్ద ఆయన పేరు కొండగొర్రె సుక్కు. 22 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం అని తోటి ఊరోళ్ళతోటి కలిసి పాండిచ్చేరికి పోదామని రైలు ఎక్కిండు. తమిళనాడుకు పోయినాక ఏదో రైల్వే స్టేషన్ వస్తే ఆడ దిగి షాయ తాగిండట. మళ్ళొచ్చే వరకు రైలు వెళ్ళిపోయింది. భాష కాని భాష, చదువు రాదు, ఎవరిని ఎట్లా అడగాలనో తెలియక కాడు పడ్డాడు. ఏడుచుకుంటూ ఉంటే ఎట్లా, ఏదైనా బతుకు తెరువు చూసుకోవాలి కదా అని రైల్వే స్టేషన్ కానే తిరుక్కుంటూ ఉంటే ఒక రైతు తీసుకుపోయి ఆయన గొర్రెల కాడ కావలి పెట్టిండట. ఇంత తిండి పెట్టుడు తప్ప జీతం ఇవ్వకుంటేనే పని చేపించుకున్నాడట ఇన్నేళ్ళు. ఇక ఇంటి మీద బుద్ధి పుట్టి ఎటు వెళ్ళిపోకుండా ఎట్టి సాకిరి చేయించిండట. తాత అదృష్టం మంచిగుండి ఈ నడుమ తమిళనాడులో లేబర్ ఆఫీసర్లు ఊరూరు తిరుక్కుంటా కూలీల వివరాలు అరుచుకొని ఎవరెవరు ఏడికెంచి వచ్చి పని చేస్తున్నారో రిపోర్ట్లు తయారు చేసే పని పెట్టుకున్నారట. అగో అట్లా అలా కంట పడ్డాడు ఈ పెద్ద మనిషి.